బీఆర్ఎస్ బాగుందా టీఆర్ఎస్ బాగుందా? బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బాగానే ఉంది. ఓడినా మేము గెలిచినట్టే లెక్క, మా సారు ఉన్నట్టే లెక్క మాకు. మంచిగా డాన్స్ వేసి వచ్చినావు కదా. ఆడినా సూపర్ అసలు. ఆడినా ఎట్లా అనిపించింది నీకు? మంచిగా అనిపించింది. అంటే మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టుగానే అనిపించిందా? ఉన్నట్టుగానే అనిపించింది. మల్లారెడ్డి తోటే పోయినా. మల్లారెడ్డి కారు పంపిండు నాకు. మల్లారెడ్డి కారు పంపితే 6-7 మందిని తీసుకొని డైరెక్ట్ చలో వరంగల్ అని వరంగల్ కనుక పోయినా. పోయి ఎలకతుర్తిలో మొత్తం మీరందరూ అసలు అలలు చేసిండట కదా. అంతా చాలా సంతోషం అంటే సంతోషం. పండుగ వాతావరణం అయిందాడ. పండుగ వాతావరణం. 10 లక్షలు అన్న కాడ 15 లక్షల మంది వచ్చిర్రు. ఇక కొన్ని లక్షల జనాలు మళ్ళీపోయారు. బస్సులు ట్రాఫిక్ కాంగ్రెస్ వాళ్ళు లారీలు అడ్డం పెట్టి రాకుండా మీటింగ్ ఎంత చేసినా కూడా వచ్చేటోడు వస్తూనే ఉండే. ఒక రోజు ముందు పోయి ముసలోళ్ళు సద్దులు కట్టుకొని పోయి వరంగల్లో వండుకున్నారు ఆ మీటింగ్. కేసీఆర్ సభ చూడాలి, ఆయన మాటలు వినాలని వచ్చారు. నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది అసలు పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చింది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు అయింది. అంత ముందుకు ఏ పార్టీలో ఉన్నారు మీరు? కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ లోనే. అంటే కాంగ్రెస్ లో నీకు ఏం న్యాయం జరగలేదా? ఏం న్యాయం జరగలే. కనీసం మమ్మల్ని దేశి నోడలేడు, మమ్మల్ని మాట్లాడని నోడలేడు, మమ్మల్ని ఎవరు కేరే చేయలే. మా బిడ్డకు టికెట్ ఇచ్చిర్రు. 20 లక్షలు మాయ సొంతం మేమే పెట్టుకుని ఎవరికి ₹1 ఓడిపోయింది. మళ్ళా రెండోసారి నిలబెట్టిన కాంగ్రెస్ వాళ్ళే రెండోసారి ఓడిపోతే ఇక మాకు మంచిగా అనిపించలేదు. జనమంతా కార్లకు పోతురు, బీఆర్ఎస్ పోతురు అని చెప్పి లాస్ట్కు మేము పోయినాం. అంటే ఏ పార్టీలోనైనా కూడా నేను ఒక మాట విన్నా. అంటే మీకంటే మీ చిన్న వాళ్ళం కానీ మాటలు చెప్పే విధానాన్ని బట్టి నేను నీ దగ్గర మాట్లాడుతున్నా. అంటే ఏ పార్టీ కార్యకర్త అయినా కూడా ఎంత పెద్దవాళ్ళ దగ్గరైనా అణిగి మణిగి ఉండి వాళ్ళకి ఏదో సేవలు అందించేలాగా చేసి బాంచందోరా అన్న వాళ్ళకే సీట్లు ఇస్తారు, వాళ్ళనే దగ్గర పెట్టుకొని చూస్తారని చెప్పేసి అంటారు. ఒక పెద్ద ఆవిడగా నువ్వేం చెప్తావు? నేను పెద్ద ఆవిడగా ఏం చెప్తా అంటే బాంచందోరా అనేటోళ్ళు ఏం కాదు కానీ కష్టపడే వ్యక్తిత్వం ఉన్నోళ్ళు, కష్టం చేసేటోళ్ళు, ఎవరు బాగా తిరుగుతారు ప్రజలలో, ఎవరు కష్టపడతారు అనేటోళ్ళకే ఇస్తారే తప్ప నీళ్ళ దగ్గర సత్తా ఉందా, తిరగనికి సత్తా ఉందా, 4 డబ్బులు ఖర్చు పెట్టుకున్నంత దమ్ముందా అనేటోళ్ళకే సీటు ఇస్తారు, టికెట్ ఇస్తారు మేడం.